ఆస్తంతా ఆమెని అమ్మ చిన్న కొడుకు దిక్కు అయింది. ఇప్పుడు ఇక నేను అన్నం పెట్టా నేనేం పెట్టినాని నా తల్లిని బజార్ వారేసింది. ఇక ఇన్ని రోజులాక నేను చదువుకున్నా. ఇక ఇప్పుడు తీసుకున్నది చేసుకున్నది. నీ పేరేంటి? నా పేరు చంద్రబాబు. మీ అమ్మ నామే? నేను పెద్దమ్మ బిడ్డని. నేను అమ్మకు ఆడబిడ్డలు లేరు. ఇన్ని రోజులు నీ దగ్గర ఉందా? ఇన్ని రోజుల దాకా నా దగ్గర నుండి నేనే ఆడుకున్నా, నేనే వేసుకున్నా. ఎట్లా అన్నా అంటే దాంట్లో కొన్న దాంట్లో కొన్న తీసుకుంటా, పచ్చి తెచ్చుకుంటా, గుంటుకుంటా పెట్టింది. ఇప్పుడు అద్దంటూ ఏ ఊరు మీది? ఏమైంది? ఎందుకు వచ్చినాడికి? కొడుకులు అన్నం పెడతలేరు. కొడుకులు అన్నం పెడతలేరు కాదు సారు. నాకు ముగ్గురు కొడుకులు. అయితే ముగ్గురు పొన్ను ఉంటే ముసలా ఉండగానే అన్నాడు కదా, ముగ్గురు పొన్ను ఉంటే అద్దు నడవది ఆయన అన్నాడు. చిన్న కొడుకు పొన్నునే ఆయన బాధ్యత. 9 తులాల బంగారం, ఎండి రూపాయలు అన్ని కట్టుకొని చిన్న కొడుకు పొన్ను ఆయన 2 రూములు వేపించుకున్నాం ఆడ విద్యానగర్. ఇక ఆయన చచ్చిపోయింది. ఇక నా కొడుకు చచ్చిపోయింది, చిన్న కొడుకు. ఇక కొడుకులు పట్టుకొని కోడలు రంగ వాడుతుంది. ఇంకా లేరా నీ కొడుకులు పో, నా మొగడు చచ్చిపోయి మేమే ఇది అవుతున్నాం. ఏమి ఇచ్చినావు చిన్న కొడుకు? ఏమేమి ఇచ్చినావు? అన్నీ ఇక నావి 9 తులాల బంగారం ఉండే, మంచి కాళ్ళ కడాలు, సాలం కడాలు, చేతుల కడాలు, గట్టి కడవు, ఇవన్నీ ఒక ముక్కు అన్నీ. ఇప్పుడు ఏమంటారు మరి? ఇప్పుడు ఏమంటారు? మీ కోడలు ఏమంటారు? మిగతా కొడుకులు ఏమంటారు? మిగతా కొడుకులు ఎట్లా పెడతారు స్వామి? ఇప్పుడు అంత బాధ్యత వాళ్ళ పొన్ను అయింది కదా, చిన్నోళ్ళ పొన్న. ఇప్పుడు ఆ దగ్గర పొలం ఉన్న వాళ్ళ పొన్నుని రాసి ఇచ్చిన కదా. ఇక అమ్ముకున్నారో ఉంచుకున్నారో ఆ పొలం. నాకు ఇక పనుగా లెక్కలేవు. కానీ నీకు లేరా ఇంకా కొడుకులు? కింద పడిపోయారు వాళ్ళు. నీకు లేరా ఇంకా కొడుకులు? పో, నీ కొడుకులు పెడతారు. వాళ్ళని అనలేదా? అలా ఏం చేస్తుంది? మీద బంగళ మీద కట్టించాడు ఆడ అద్దె వేలు నడవంటారు. ఇంత రూములు ఉంటే మాకు సరిపోతలేవు అమ్మ, పెళ్ళిళ్ళు అగ్గాలు అవుతాయి, సరిపోతలేవు అమ్మ అని మీద కట్టించుకుంటా. 2 రూములు కట్టించుకుంటా. కొత్త నేను కొత్త అంతా దీని ఈ ఏడదాయలకు వచ్చిన బట్టి తొప్పుడు తాడు అప్పుడు తెచ్చుకుంటూ పెడుతుంది.